నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పంచతంత్ర. ఎన్నికలు రాబోతున్నాయి. దేశంలో 5 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో ఎన్నికలు వస్తున్నాయి, బట్ ఒకేసారి వచ్చినటువంటి దాఖలాలు మాత్రం లేవు. బట్ ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో అటు పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ ఇవి కొంత అట్రాక్షన్ని పెంచుతున్నాయి, క్రియేట్ చేస్తున్నాయి, కొంత క్యూరియాసిటీ పెంచుతుంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి కూటమిలతో వస్తోంది. అక్కడటువంటి స్థానిక ప్రభుత్వాలకు ఢీకొట్టడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ధీమాతో ముందుకెళ్తోంది. బట్ ఈ గెలవాలన్నటువంటి ధీమాలో ఏం జరుగుతోంది అన్నటువంటి చర్చ ఇక్కడ తీసుకురావాలి. తమిళనాడు విషయం తీసుకుంటే రిఫ్రిజిరేటర్లు, టీవీలు, మిక్సీలు, స్కూటర్లు, తులం బంగారాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్యకాలంలో గత కొద్ది రోజుల క్రింద స్టాలిన్ సుప్రీంకోర్టు కొంత చీవాట్లు కూడా పెట్టింది. పేదల కంటే ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు, కానీ అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చేస్తే రాష్ట్ర ఖజానా మీద భారం పడదా, ఆర్థిక వ్యవస్థ మీద భారం పడదా? ఇది దేశ ఆర్థిక వ్యవస్థను గండిపడేసే విధానం కాదా? ఈ పార్టీలు తమ నిర్ణయాలను మార్చుకోవాలి, ఈ పార్టీలు తమ విధి విధానాలను మార్చుకోవాలి. జనాలను ఉచితాలకు అలవాటు చేస్తున్నారు, జనాలకు ఉపాధి అలవాటు చేయాలా అన్నటువంటి విషయాన్నిపైన కోర్టు కన్నెర చేసింది ఉచితాలపైన. బట్ ఆగట్లేదు. ఇప్పటికే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు, ఉచిత ఫ్రిడ్జు, ఉచిత వాషింగ్ మిషను, సబ్సిడీ బైకులు, పురుషులకు కూడా ఉచిత బస్సులు, తులం బంగారాలు. సేమ్ కర్ణాటకలో, తెలంగాణలో ఎట్లా చూసినామో తమిళనాడు ఒక అడుగు ముందే ఉంటుంది ఉచితాల విషయంలో. శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, నమస్తే. రాష్ట్ర బడ్జెట్కు సంబంధం లేకుండా, రాష్ట్రాల ఇన్కంతో సంబంధం లేకుండా వాటికి మించి ఉచితాలు ఇచ్చి, హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడి మళ్ళీ ఆర్థిక వ్యవస్థను ఒక కుదేలు చేస్తున్నటువంటి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి ఉచితాలు. ప్రజలను అలవాటు చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు హామీలు ఇస్తున్నారు. తర్వాత ఫైనల్గా వచ్చేది ఈ భారం మొత్తం కూడా మళ్ళీ ప్రజలపైనే, ఆర్థిక భారం. ఈ వ్యవస్థతో ఆర్థిక వ్యవస్థను కూల్చేస్తున్నారు కదా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇస్తున్నటువంటి హామీలపైన, అదేవిధంగా ఉచితాలు, ప్రీ బీఫ్స్ పైన అనేక సందర్భాలలో అనేక వేదికలపైన చర్చలు జరిగాయి. అవి ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలపైన భారం పడుతుందని, పార్టీలు ఇస్తున్నటువంటి హామీలు గుదిబండలాగా తయారవుతున్నాయని అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి, చర్చలు వచ్చాయి. అయినప్పటికీ కూడా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇంతకుముందు ప్రాంతీయ పార్టీలు ఈ సంక్షేమ పథకాల యొక్క ప్రకటనల పైన ఎక్కువ దృష్టి పెట్టేవి. ఎందుకు అనంటే లోకల్ గవర్నమెంట్స్, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవటానికి, ప్రజల్లోకి వెళ్ళటానికి ఉచిత పథకాలను నమ్ముకొని వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది. మనకి ఎన్టీ రామారావు గారు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కిలో బియ్యం 2 రూపాయలకి అనేది ఎంత సంచలనాత్మకమైనటువంటి పథకమో దేశంలో మనందరికీ తెలుసు. అయితే ఇటీవల ఈ పార్టీల ధోరణి చూస్తుంటే ఒక ప్రాంతీయ పార్టీలే కాదు, జాతీయ పార్టీలు కూడా పోటీలు పడి హామీలు ఇస్తున్నాయి. ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఉచితాలకు వ్యతిరేకమన్న పార్టీ కూడా మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపులో ఉచితాలే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి, హామీలే ప్రధాన పాత్ర పోషించాయి, సంక్షేమ పథకాలే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ కూడా దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పోటీలు పడి, అంటే అది సామర్థ్యం ఉందా లేదా, ఆర్థిక వెసులుబాటు ఉందా లేదా అనేది చూసుకోకుండా పోటీలు పడి ఏ విధంగానైనా గెలవాలా, ఏ విధంగానైనటువంటి ఓటర్ల మనసు దోచుకోవాలనేటటువంటి లక్ష్యంతో హామీలు ఇస్తున్నారు. ఇట్లా హామీలు ఇవ్వటం నిజమైన పేదలకి చేరితే పర్వాలేదు, చేరాలి కూడా. ఇది సామాజిక భద్రత పరమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొస్తే ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. కానీ ఇవాళ ఓట్ల కోసమే పథకాలు పెడుతున్నట్టుగా, గెలవటం కోసమే హామీలు ఇస్తున్నట్టుగా కనపడుతుంది. మళ్ళీ ఎన్నికల ముందే ఇవన్నీ జరుగుతాయి. ఒక్క మాట చెప్పినాక మీరు క్వశ్చన్ అడగండి. ఒకటే పాయింట్,
ఇవాళ రాష్ట్రంలో దేశంలో 30 రాష్ట్రాలు 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే 28 రాష్ట్రాలు ప్లస్ 2 శాసనసభ ఉన్నటువంటి రాష్ట్రాలు కలిపి 35 ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఏంటి ఇవాళ? అవును. హిమాచల్ ప్రదేశ్ మొత్తం దివాళా తీసిపోయింది ఇవాళ. ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం అంచుకు నెట్టబడితే ఇప్పుడు కోతలు మొదలు పెట్టారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు మొదలు పెట్టారు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు మొదలు పెట్టారు, మంత్రుల జీతాల్లో కోతలు మొదలు పెట్టారు, ముఖ్యమంత్రి జీతాల్లో కోతలు మొదలు పెట్టారు, హయ్యర్ ఆఫీసర్స్ జీతాల్లో కోతలు మొదలు పెట్టారు. పరిస్థితి అట్లా దిగజారిపోయింది. అడగండి క్వశ్చన్ శ్రీకాంత్. అంటే సార్ ఇవన్నీ ఎలక్షన్స్ ముందే గుర్తొస్తాయి. ఎన్నికల ముందే తులం బంగారాలు అంటారు, ఎన్నికల ముందే ఉచిత విద్యుత్ అంటారు. ఆ మధ్యలో స్టాలిన్ కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా మందలించింది కదా, ఉచిత విద్యుత్ అందరికీ ఏ లెక్కనిస్తారు, సో పేదల్ని గుర్తించి ఇవ్వాలి, పూర్తి అందరికీ ఉచిత విద్యుత్ చేసేసారు. సో ఇది ఖచ్చితంగా ఒక ఎలక్షన్ మోటోతోనే జరుగుతున్నటువంటి పథకాలు కదా. ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు స్టాలిన్కి ఒక సూచన చేసింది. ఏంటి అని అంటే, మీరు ఉచిత విద్యుత్ అనేటటువంటి పథకాన్ని ప్రకటించారు, ఇది ఏ విధంగా ప్రకటిస్తారు, కట్టగలిగినటువంటి వాళ్ళకు కూడా, అంటే బిల్లు కట్టగలిగినటువంటి వాళ్ళకు కూడా ఉచితం అనేటటువంటి ప్రకటన ఎట్లా చేస్తారు అనేటటువంటి ఒక ప్రశ్న కూడా తీవ్రంగా వేసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఆ 5 రాష్ట్రాల్లో కూడా పార్టీలు పోటీలు పడి ఇవాళ హామీలు ఇస్తుంటే, ముఖ్యంగా మీరు తమిళనాడు ఎక్స్పీరియన్సెస్ కనుక చూసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా అంతే, ఎక్కువ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాయి, సంక్షేమ పథకాలు ప్రకటిస్తాయి అనేటటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తమిళనాడు ఎక్స్పీరియన్స్, తమిళనాడు విషయం కనుక చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ విపరీతమైనటువంటి హామీలు, అబాసు పాలయ్యేటటువంటి హామీలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యేటటువంటి హామీలు ఇచ్చినటువంటి సందర్భం చూసాం. శ్రీకాంత్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఒక అంశం చెప్తాను. 2026లో డిఎంకే పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా కలర్ టీవీలో పథకం పెట్టింది. కలర్ టీవీలు ఇస్తామనేటటువంటి ఒక పథకం పెట్టింది. ఎంత హాస్యాస్పదం. తర్వాత 2011లో ఏఐడిఎంకే ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు అన్ని ప్రజలకు ఉచితంగా ఇస్తామనేటటువంటి ప్రకటన చేసింది. ఇప్పుడు కూడా అరే టీవీకే లాంటి, విజయ్ లాంటి ఒక యువకుడు కూడా ఆ రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ మేనిఫెస్టో చూసినా ఏమున్నది, మహిళలకు 8 గ్రాముల బంగారము, ఒక పట్టు చీర ఇస్తామని, మహిళలకు 2000 రూపాయలు నగదు జమ చేస్తామని, ఇలాంటి పథకాలు కూడా తీసుకొస్తున్నారు. ఇది ఆకర్షణీయమైనటువంటి పథకాలు, అబ్జెక్టబులే. బట్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటటువంటి పథకాలు తీసుకొస్తే ఎవరికి అభ్యంతరం లేదు, ఎంత భారం పడినా మోయాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ గెలవటానికి ఒక ఆకర్షణీయమైనటువంటి పథకాలు తీసుకొస్తే ఆ పథకాలు రేపటి రోజున రాష్ట్ర దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన భారంగా పడితే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళుతుంది. ఇవాళ ఏఐడిఎంకే 297 హామీలతోటి మేనిఫెస్టోను ప్రకటిస్తే 1 లీటర్ కిరోసిన్ ఉచితమట, 1 కిలో పప్పు ఉచితమట. 3 సిలిండర్లు. ఎంత ఆశ్చర్యకరంగా. మహిళలకు ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. ఇది ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంతో సహా, ఆంధ్రప్రదేశ్ తో సహా, ఢిల్లీతో సహా ఇస్తుంటే వీళ్ళు ఒక అడుగు ముందుకేసి పురుషులకు కూడా ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం అని అంటే దీని అవసర ప్రాధాన్యతను గుర్తించకుండా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు మిగులుతాయా? మీరు చూడండి, సౌత్ ఇండియాలో మీకు కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్టీసీ అనేది చాలా బలమైనటువంటి ఒక కార్పొరేషన్. ఇవాళ 3 రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్పొరేషన్లు దివాలా తీసే స్థాయికి వెళ్ళిపోయాయంటే ఈ కారణము ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టడమే. బట్ అవసరం మేరకు ప్రవేశపెడితే పర్వాలేదు. ఇవాళ చూడండి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒక ప్రధానమైనటువంటి హామీ ఇస్తున్నారు. మీరు గమనించారో లేదు శ్రీకాంత్, ఆ హామీ ఏంటి అని అంటే మహిళల అకౌంట్లలో డబ్బులు వేసేటటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. బీహార్ లోనైతే మరీ దారుణం శ్రీకాంత్. జేడీయూ గవర్నమెంట్ నితీష్ కుమార్ ఎన్నికలకు ముందు ఒక్కొక్క 70 లక్షల మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేశాడు. ఆ ఓట్లే ఇవాళ బీహార్ లో జేడీయూ బీజేపీ గవర్నమెంట్ రావటానికి. అట్లాగే దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ లో గెలిచిన, ఢిల్లీలో గెలిచిన, మహారాష్ట్రలో గెలిచిన,
జార్ఖండ్లో గెలిచిన, మీకు బీహార్లో గెలిచిన, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన, తమిళనాడులో గెలిచిన, అన్నిటి గెలుపు వెనకాల ఉన్నటువంటి ప్రధాన మూల సూత్రం ఏంటో తెలుసా? మహిళల అకౌంట్లలో డబ్బులు వేసేటటువంటి పథకాలు. లాడ్లీ బెహన్, లడ్కీ బెహన్, సీఎం మయ్యా యోజన, ఆడబిడ్డనిది, మహాలక్ష్మి పథకము, ఇట్లాంటి పథకాలు, లక్ష్మీ బండారు పథకము వెస్ట్ బెంగాల్లో. ఇవన్నీ పథకాలు ఏంటి అని అంటే ఇవాళ మహిళల అకౌంట్లలో డబ్బులు వేసి ఓట్లు కొనుక్కునేటటువంటి స్థాయికి వాళ్ళ పార్టీలు వెళ్ళిపోయాయి అనేటటువంటి విషయాన్ని గమనించాల. ఇదే తమిళనాడులో డిఎంకే పార్టీ నెలకి మహిళలకి 1000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు హామీ ఇచ్చారు 1500 ఇస్తామన్నారు. ఏడిఎంకే 2000 ఇస్తామన్నారు. మన విజయ్ 2000 ఇస్తామన్నారు. తర్వాత ఏడిఎంకే 2500 ఇస్తామనేటటువంటి ఒక హామీని ఇచ్చారు. అంటే ఒక వేలం పాట పాడుతున్నట్టుగా ఈ పథకాలను ప్రవేశపెడుతుంటే ఇవి ఒక ఆర్థిక భారంగా మారిపోతాయి. అందుకే హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. తర్వాత మీరు తెలంగాణకు రండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీసే ఉపయోగపడ్డాయి. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 ఉపయోగపడ్డాయి. కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అటు 6 గ్యారంటీలని ఇటు సూపర్ 6 ని అమలు చేయడానికి 1000 కోట్ల రూపాయలు కావాలా? కాబట్టే ఇవాళ కుంటి సాకులు వెతుకుతున్నారు. తర్వాత ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలంటే 40,000 కోట్లు కావాలా? ఒక తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 80,000 కోట్ల రూపాయలు కావాలా? అందుకని ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 27-28 నెలలు అవుతున్నప్పటికి కూడా మహిళల ఖాతాలో ₹1 జమ చేయలే. 2,500 రూపాయలు నెలకిస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. తర్వాత మీకు వృద్ధాప్యపు పెన్షన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నారు. పెంచారా? పెంచలేదు. ఎందుకు అనంటే ఇవి తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని మోపేవి. కానీ ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ పథకాల్లో భాగంగా మనం తీసుకొస్తే బాగుంటుంది కానీ బట్ ఓట్ల కోసం జనాకర్షణ కోసం తీసుకొస్తే మంచిది కాదు. అందుకని మన రాజ్ న్యూస్ వేదికగా నేను ఒక సూచన చేస్తున్నాను. బట్ ఆ సూచన ప్రభుత్వాలు పాటిస్తాయా పాటించవా అనేది కాదు కానీ మన ప్రేక్షకుల కోసం లేకపోతే టీవీ చూసేటటువంటి వాళ్ళ కోసం విజ్ఞులైనటువంటి ప్రజల కోసం రాజ్ న్యూస్ వేదికగా నేను ఒక సూచన చేసేది ఏంటంటే ఒక సందర్భంలో వాజ్పేయి ప్రభుత్వము 2 చట్టాలు తీసుకొచ్చింది. చట్టం ఒకటి ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయా రాష్ట్రాలలో జంబో మంత్రి వర్గాలను ఏర్పాటు చేస్తుంటే అది ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందని ఒక చట్టం తీసుకొచ్చారు. మొత్తం శాసనసభ్యుల్లో 15% మంత్రివర్గం మించరాదు అని తీసుకొస్తే చచ్చినట్టు చిన్న చిన్న మంత్రివర్గాలు తయారయ్యాయి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక్కొక్క రాష్ట్రము విపరీతమైనటువంటి అప్పులు తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతుంటే ఇదే వాజ్పేయి ప్రభుత్వము వాళ్ళ జిఎస్డిపిలో ఇంత శాతం కంటే ఎక్కువ తీసుకోరాదు అప్పులని FRBM అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అట్లనే ఇవాళ ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలా? ఇవేనట్టు సుప్రీంకోర్టు అయినా జోక్యం చేసుకొని వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏంటి అని అంటే ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితుల మేరకే, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి GSDP మేరకే ఇంత పర్సంటేజ్ మీరు సామాజిక భద్రతా పథకాలకు, ఉచిత పథకాలకు నిధులు కేటాయించాలి అని తీసుకొస్తే 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, ఆర్థిక వ్యవస్థని కాపాడుకోగలుగుతాం. రెండోది, ఇచ్చినటువంటి హామీలను పరిపూర్ణంగా అమలు చేయగలుగుతాం. ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా ఎన్నికల్లో గెలవటానికి, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలవటానికి ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తున్నాయి. వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినటువంటి పథకాలకు డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ఇది స్థూలంగా మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కఠినమైనటువంటి చట్టం రావాలా. ఆ చట్టం ఏంటది? FRBM లెక్క రావాలా. ఆ చట్టం ఏంటది? 15% మంత్రివర్గం మించరాదు అనేటటువంటి ఒక కఠినమైనటువంటి చట్టం కేంద్రం అన్న తేవాలి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఇంటర్ఫిరెన్స్ చేసైనా ఇలాంటి చట్టాలు తీసుకొస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుపడతాయి. ఈ ఫాల్ట్ ప్రామిసెస్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ప్రామిసెస్ ఇచ్చి ఆ ప్రామిసెస్ నెరవేర్చకుండా ఉంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కనపడుతుంది మనకి. అక్కడ ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. మహాలక్ష్మి పథకంలో డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వలేదు. చెప్పండి. మహాలక్ష్మి పథకం డబ్బులు ఇవ్వట్లేదు. మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. బతుకమ్మకి ఇవ్వాల్సినటువంటి చీరలు ఇంకెప్పుడో
ఇందిరమ్మ పేరు మీద ఇంకెప్పుడో ఇందిరమ్మ జయంతికి ఇస్తున్నటువంటి పరిస్థితి, అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్న టైంకు వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఆ భారం కూడా ప్రజల మీదనే పడుతుంది అన్నది ఇంకొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అనేటిది ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అసలు విజయ్ ఈ రూట్లో ఉంటారని చెప్పేసి ఎవరూ అనుకోలేదు. వాస్తవానికి విజయ్ 2 పార్టీల సిద్ధాంతాలని పక్కన పెట్టి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా రేపు పొద్దున తులం బంగారం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టైల్లో మాట్లాడుతున్నారంటే రాజకీయ వ్యవస్థ ఎట్లా పోయింది, అసలు ఆ సిద్ధాంతం ఐడియాలజీ ఎక్కడ పోయింది అనేటువంటి ప్రశ్న విజయ్ విషయంలో కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాలు ఫ్రీబీస్ ఇస్తున్నట్టు, అంత ఈజీగా ప్రకటిస్తున్నట్టు ఉపాధి విషయంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి, జాబ్ క్యాలెండర్ల విషయాల్లో ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి, పెన్షన్లు ఇచ్చేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నన్ను ఘోషణ ₹1 రాదనేటువంటి ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళ ఆర్భాటాల కోసం లేదా వాళ్ళ ప్రభుత్వానికి పేరు రావడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రభుత్వం వచ్చి ఒక ప్రాజెక్టు మీద నిర్మాణం చేస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, కొత్తగా ఆర్థిక భారాన్ని కూడా పెంచుతున్నారు. వెరసి మళ్ళా సామాన్యుడిపైన ఈ భారం పడుతోంది. సో దీనికి ఆల్టర్నేట్ ఏం లేదా? ఆలోచన విధానం ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వాల్లో లేరా? శ్రీకాంత్, ఒక చాలా కీలకమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ ఆకర్షణీయమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు, ఎందుకు ఈ పార్టీలు ఆకర్షణీయమైనటువంటి పథకాలను ప్రకటిస్తున్నారు, ఎందుకు అని అంటే ఇవాళ ఓటింగ్కి వస్తున్నటువంటి వాళ్ళ సెక్షన్ ఎవరు, ఓటింగ్కి వస్తున్నటువంటి సెక్షన్ ఎవరు అనేది గమనించాల. ఒకటి, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్కి వస్తున్నారు. రెండోది, పేదలు వస్తున్నారు. మహిళలను బుట్టలో వేసుకోవటానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఒక పేరుతోటి, కేంద్ర ప్రభుత్వము ఏదో ఒక పేరు, మహిళలను కోటీశ్వరులను చేస్తారట, మహిళలను లక్షాధికారులను చేస్తారట, మహిళలను అదానీలను అంబానీలను చేస్తారట. ఇది నమ్మదగ్గ ప్రామిసేనా? సరే పోనీయండి, మహిళలే ఓటింగ్కి వస్తున్నారు కాబట్టి మహిళలను బుట్టలో వేసుకోవటానికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తామనే ఒక ప్రామిస్ చేస్తున్నారు. రెండోది, పేదలు ఓటింగ్కి వస్తున్నారు కాబట్టి పేదలకు సిలిండర్ ఉచితం అంటున్నారు, పప్పు ఉచితం అంటున్నారు, గ్యాస్ ఉచితం అంటున్నారు, కిరోసిన్ ఉచితం అంటున్నారు. బట్ ఇది అవసరం మేరకిస్తే తప్పు లేదు, కానీ అవసరం లేకపోయినా ఇవ్వటం అనేది ఆయా రాష్ట్రాలపైన భారం పడుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకాన్ని కోవిడ్ నుండి అమలు చేస్తుంది. 5 కిలోలు ప్రతి వ్యక్తికి ఉచితంగా బియ్యం ఇచ్చేటటువంటి పథకాన్ని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన అనేటటువంటి పథకాన్ని ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ ఎందుకు? ఇంకా చాలా సింపుల్ లాజిక్. ఒక వ్యక్తికి నెలకి 5 కిలోల బియ్యం ఉచితంగా వచ్చిన తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్ ఎందుకు? దానివల్ల ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అంటే అక్కడ ఒక ఆకర్షణీయమైనటువంటి ఓట్లను బుట్టలో వేసుకునేటటువంటి పథకాలు పెడుతున్నారు తప్ప, నిజంగా అందుకే చైనాలో ఒక సామెత ఉంటుంది. ఎప్పటికీ మనం ఈ ఫ్రీ బీస్ గురించి, ఈ ఉచితాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సందర్భాన్ని తీసుకొస్తాము. చైనాలో ఉన్న సామెత ఏంటంటే, ఎవరికైనా మనం చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు ఇవ్వటం నేర్పొద్దు అని అంటారు. చేపలు పట్టడం నేర్పితే ఎప్పుడైనా పట్టుకుని తింటాడు వాడు కాకలైనప్పుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చేపలు పట్టడం నేర్పకుండా చేపలు ఇవ్వటం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆ ఇవ్వటం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇచ్చినప్పుడు తింటున్నాడు, మళ్ళా ప్రభుత్వాల వైపుకు చూస్తున్నారు. దానితోటి మనకి రావాల్సినటువంటి అవుట్పుట్ రావట్లేదు, ప్రజల సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోలేకపోతున్నాం. ముఖ్యంగా పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వచ్చేటటువంటి పథకాలు కాకుండా వాళ్ళకి తాత్కాలిక లబ్ధి చేకూర్చేటటువంటి పథకాలు ఇవ్వటం వల్ల ఆశించినటువంటి ప్రయోజనాలు రావట్లేదు. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, విద్య, ఉద్యోగము, స్వయం ఉపాధి లాంటి వాటిపైన ఖర్చు పెట్టకుండా మనం విపరీతమైనటువంటి డబ్బులు ఉచితాలపైనో లేకపోతే పనికిరాని పథకాలపైన ఖర్చు పెడితే ప్రాబ్లం అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణ బడ్జెట్ కాంటెక్స్ట్ చెప్తాను శ్రీకాంత్. తెలంగాణ బడ్జెట్ లో విద్య లాంటి ఒక బలమైనటువంటి ఆయుధం పైన మనం పెట్టేటటువంటి ఖర్చు 26,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్. కానీ అదే 6 గ్యారంటీల పైన మనం పెట్టే ఖర్చు 50,000 కోట్లు. హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. నువ్వు అదే విద్య పైన 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, అదే విద్య పైన 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, మీకు దీర్ఘకాలంలో మంచి అవుట్పుట్ వస్తుంది. ఆరోగ్యం పైన పెట్టండి,
మంచి అవుట్పుట్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టండి, మంచి అవుట్పుట్ వస్తుంది. అట్లా కాకుండా తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే, తాత్కాలిక ఉపశమనం ఇచ్చేటటువంటి ఇట్లాంటి పథకాలపైన ఖర్చు పెట్టడం వల్ల మళ్ళా సంవత్సరం తర్వాత ఎదురు చూడటమే కదా. అంటే దీంట్లో చెప్తారు శ్రీకాంత్, మీరు ఇందాక చెప్పిన తెలుగులో ఒక సామెత ఉంటది, ఊదా బుక్క ఊరికెళ్ళి చూడ అంటారు. ఊదా బుక్క ఊరికెళ్ళి చూడ అంటే జొన్న కంకులు ఉంటాయి కదా, జొన్న కంకుల్ని మంచిగా నలుపుతారు, దాంట్లో చెత్త ఉంటే ఫోన్ ఊది బుక్కేస్తారు, అది అయిపోయిన తర్వాత మళ్ళా ఊరికెళ్ళి చూస్తారు. అట్లనే ఉంది ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్. మీరు ఇందాకన్న మాటలో గరికపాటి లాంటి వాళ్ళు కొన్ని వెతుక్కొని నేను అన్న దాంట్లో తప్పే ఉందనేటువంటి అవకాశాలున్నాయి. అయితే విద్య కోసం అన్నారు కాబట్టి అది ఈ యాంగిల్లో చూడాలి. అయితే ఇప్పుడు మనిషికి, పేదవాడికి రేషన్ కార్డు మీద ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చినాక అన్న క్యాంటీన్లు ఎందుకని ఒక మాట అన్నారు. ఇదే సేమ్ 5 కిలోలు మనిషికి ఇచ్చినప్పుడు, సో వాళ్ళ కుటుంబం గడవడానికి ఇచ్చినప్పుడు మళ్ళీ స్కూళ్ళల్లో ఎందుకు, మళ్ళీ కాలేజీలలో ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు కూడా అలాంటి మేధావులు తీసుకుంటారు కదా. నేను చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, భోజనానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మిడ్ డే మీల్స్ ఆబ్జెక్టివ్ వేరు శ్రీకాంత్. గరికపాటో లేకపోతే ఇంకొక ప్రవచనకారుడు ఏదో చెప్పాడని మనం దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకేటటువంటి కార్యక్రమం, దాన్నే ఒక పెద్ద అంశంగా తీసుకొని చర్చించేటటువంటి కార్యక్రమం కాదు కదా. దాని మీద ఎంతసేపు చర్చ పెట్టినా ఏం అవుట్పుట్ వస్తుంది శ్రీకాంత్? పనికిమాలిన చర్చ అది. అయితే అక్కడ మిడ్ డే మీల్స్ ఈజ్ ఆబ్జెక్టివ్, డ్రాప్ అవుట్స్ కాకుండా పేద పిల్లలని స్కూల్ కు రప్పించటం, దాంట్లో తప్పే ఉన్నది. పాయింట్ తెలుసు, కానీ అట్లాంటి వాళ్ళు కొంతమంది అందుకుంటారని దీని క్లారిటీ కోసం అడిగా. శ్రీకాంత్ ప్రవచనకారులు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి గొప్పగా ఆలోచన చేస్తారు, గొప్ప స్థాయిలో ఆలోచన చేస్తారు. మనం కింది స్థాయి వాళ్ళం కాబట్టి కింది స్థాయిలో ఆలోచన చేస్తాం. బట్ మిడ్ డే మీల్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ డిఫర్. తర్వాత అన్న క్యాంటీన్ల ఆబ్జెక్టివ్ ఇస్ డిఫర్. తర్వాత గరీబ్ కళ్యాణ్ యోజన ఆబ్జెక్టివ్ ఇస్ డిఫర్. నేను అంటున్నాను, ఒక పేదవాడికి ప్రభుత్వము 5 కిలోల బియ్యము వాడికి ఉచితంగా ఇస్తుంది ప్రతి నెల. బట్ అగైన్ అదే పథకాన్ని రిపీట్ చేస్తే మనం డబుల్ టైం అవుతుంది కదా. నేను అన్నది అదే, అక్కడ ఆబ్జెక్టివ్స్ మనం మారేవాలి. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ రాష్ట్రం విమర్శ చెప్పండి సార్, ఏ రాష్ట్రం అయినా కానీ సంక్షేమ పథకాల విషయంలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉచితాలు ప్రకటిస్తున్నారు. మీరు సూపర్ 6 అనొచ్చు, అంతకుముందు నవరత్నాలు అయి ఉండొచ్చు, రకరకాల ఈక్వేషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే అదొక వేలం పాట లాగానే మారిపోయింది. కాయ రాజకాయ అన్నట్టు, వినాయకుడు లడ్డు పాట వేలం పాడినట్టు ప్రజల్ని ముందు పెట్టుకొని ప్రజల్లో వేలం పాట పాడుతున్నారు. సో వీటికి అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మందలించినా కానీ మళ్ళీ అదే దారిలో పోతున్నాయి పార్టీలు. సుప్రీంకోర్టు చెబుతున్నట్టు అనేక సందర్భాలలో ప్రజా ప్రయోజన వాద్యాలు సుప్రీంకోర్టులో ఈ ఫ్రీ బీసెస్ పైన వేశారు, ఈ ఉచితాల పైన వేశారు. వేసిన సందర్భంలో సుప్రీంకోర్టు లేకపోతే గౌరవ ధర్మాసనాలు చెప్పినటువంటిది ఏంటి అని అంటే, ప్రభుత్వ పాలసీలలో జోక్యం చేసుకునేటటువంటి హక్కు మాకు లేదు, ప్రభుత్వ పాలసీలలో మేము జోక్యం చేసుకోకూడదు, మేము జోక్యం చేసుకోము. మీరు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చూసినటువంటి సందర్భంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశం ఇదే కదా. గవర్నమెంట్ పాలసీలలో కోర్టులు జోక్యం చేసుకోరాదు, ఇంటర్ఫేర్ చేసుకోరాదు అనేటటువంటి బేస్ పైన ఈ తీర్పు ఇస్తున్నారని జడ్జి గారు చెప్పారు కదా. బట్ అట్లాగే ప్రభుత్వ పాలసీల పైన లిమిటెడ్ గా లేకపోతే అవసరం మేరకు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయి తప్ప కోర్టులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ. ఇక్కడ ఇంకో సందర్భం ఉంది, చాలా మంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి ప్రామిసెస్ ని రెగ్యులేట్ చేయాలి అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి? ఎలక్షన్స్ ని కాండక్ట్ చేయటం, అంతేగాని ఏ ప్రామిస్ ఇవ్వాలో చెప్పటం కాదు. సుప్రీంకోర్టుది ఏంటది? ఇచ్చినటువంటి ఏమన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటది. కానీ మీరు ఈ పథకాలే ప్రవేశపెట్టాలా, మీరు ఈ పాలసీలే తయారు చేయాలని చెప్పేటటువంటి సంస్థలు కావవి. కాబట్టి వాటి జోక్యం పరిమితంగా ఉంటది. కాబట్టి పార్లమెంట్ చట్టం చేయాలి శ్రీకాంత్. పార్లమెంట్ చట్టం చేయదు. ఎందుకు చేయదు? ఆ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరూ గెలిచింది ఈ హామీలతోటే కదా. కాబట్టి ఇది ఎట్లా తయారైంది అని అంటే, పిల్లి ఎలుక సంకటం లెక్క తయారైంది శ్రీకాంత్. కాబట్టి ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టం ఎట్లొచ్చిందో, మంత్రివర్గానికి లిమిటేషన్ చట్టం ఎట్లొచ్చిందో, అట్లాగే ఒక రాష్ట్రము లేకపోతే ఒక కేంద్ర ప్రభుత్వము ప్రజలకి ఒక పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు సైజ్ ఆఫ్ ద బడ్జెట్, మీరు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా ఎంత శాతం మేరకు మీరు ఎలాంటి ఇవ్వాలో అలాంటివి ఇవ్వాలి తప్ప
బట్ ఇట్లా ఓవర్ బర్డన్ అయ్యేటటువంటివి, లేకపోతే తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చేవి, లేకపోతే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దు. అవును, ఇవాళ అదే కదా. ఇవాళ శ్రీకాంత్, దేశంలో 30 రాష్ట్రాలలో అత్యధిక అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడే. తమిళనాడు మోడల్ ని మనం తప్పు పట్టట్లేదు. ఇస్ నెంబర్ 1 ఇన్ ద వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ మోడల్, బట్ తప్పు పట్టట్లేదు. బట్ నేను ఎక్కడో చూసాను సార్, అరుణాచల్ ప్రదేశ్ అత్యధిక అప్పు తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఎక్కడో చదివాను నేను. తమిళనాడు 2వ స్థానంలో ఉంది, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు లేదు. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రం కాదు, పెద్ద రాష్ట్రాల్లో మనం క్యారిటీరియా వాళ్ళనే తీసుకుంటాము. పెద్ద రాష్ట్రాలలో తమిళనాడే అత్యధికమైనటువంటి అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఉన్నది. ఇటీవల జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో ఎవరో క్వశ్చన్ అడిగిన సందర్భంలో ఇదే చెప్పారు. బట్ తమిళనాడు వెల్ఫేర్ మోడల్ ని మనం తప్పుపట్టలేం, కానీ తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చేటటువంటి హామీలు మొత్తం దేశవ్యాప్తంగా ఒక కామిక్ లెక్క తయారైపోయింది. కుక్కర్స్, గ్రైండర్. ఇప్పుడు కూడా పళనిస్వామి ఇచ్చినటువంటి హామీలలో ఏసీ ఫ్రీగా ఇస్తామంటున్నారు, ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇస్తామంటున్నారు. ఏ పేదవాడికి మరి మీరు ఆ 2 ఇచ్చినప్పుడు ఉచిత కరెంటు హామీ ఇవ్వాల్సి వస్తుంది. ఉచిత కరెంటు హామీ ఇస్తే ఎంత భారం పడుతుంది అనేటటువంటి విషయం మనం చూస్తున్నాం కదా. ఉచిత హామీ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం కదా. కాబట్టి ఈ వేలంపాట పథకాలు కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటటువంటి పథకాల రూపకల్పన జరగాలి అంటే కఠినమైనటువంటి చట్టాలు ఉండాల్సిందే. పార్టీలు కూడా బాధ్యతాయుతమైనటువంటి పథకాలు ఇవ్వాలి. బట్ పథకాలన్నీ కూడా సామాజిక భద్రత కల్పించేటటువంటి పథకాలుగా ఉండాలి తప్ప ఓట్లు వర్షాలు కురిపించేటటువంటి పథకాలు గాను, పార్టీలను గెలిపించేటటువంటి పథకాలు గాను, రాజకీయ ప్రయోజనం కల్పించేటటువంటి పథకాలుగా ఉండకూడదు. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ప్రజా ప్రయోజనాల కోసం పథకాలు ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మందలించినా, ఎన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినా కానీ ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు మారవు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు, నిలబడాల్సింది ప్రభుత్వాలు. సో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్యకాలంలో ఉచితాలకు అలవాటు పడి బీహార్లో 10,000 రూపాయల అకౌంట్లలో వేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే రాజకీయాలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.